ప్రతి పదార్థము, ప్రతి మాట, ఈరోజు మనం చూస్తుండేదంతా కూడా, మాట్లాడుతుండేది, అనుభవిస్తుండేది, పుట్టేది, చచ్చేది అన్నీ కూడా ఆవిడే. అటువంటి మనస్తత్వాన్ని ఉపాసన మనం చేయాలి. ఎప్పుడూ తాపత్రయము, ఏడుపు, ఎప్పుడు ఇంటి సంగతే మాట్లాడకూడదు. అది మోక్షం కాదు, అది ఇంకా నరకానికి పోతూ ఉంటాం. మన నుంచి దాన్ని ఏమీ సపరేట్ చేయలేము, దాన్ని సరి చేయలేము, దాన్ని బాగు చేయలేము. బాగుపడుతుంది లేకపోతే లేదు, అది అంతే. నువ్వు పోతున్నావు కిందికి, అంతే. దాన్ని అనుసరించుకొని నువ్వు కిందికి పోతున్నావు. సో అది పడేది పడుతుంది, అంటే అనుభవించేది అనుభవిస్తుంది ఇంట్లో. దాని గురించే మనం యోచన చేస్తూ ప్రయోజనం. పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ, పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ, పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ, చచ్చిపోతావు. పెద్ద బిడ్డకి సంబంధమే లేదు నీకు దానికి. అట్లా ఒకే యోచన, కోర్టు 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 ఆ కోర్టు కోర్టు కోర్టులోనే పుడతావు నువ్వు. కొనకు అవుతుంది అది. దాన్నే 2 పూట్ల యోచన చేయటం, దేవుడి దగ్గర వెళ్ళినా అదే అడగటం. దేవుడి స్మరణ కాదు, మనకు స్మరణ. మన ప్రాబ్లమే చెప్పుకోవటం, మన ప్రాబ్లమే యోచన చేసి, ప్రాబ్లమే ఏడ్చటం. పోయాము అని ఒకటి, ముఖ్యాము అని ఒకటి, వాళ్ళు చెప్పిందంతా చేశాము అని ఒకటి. కానీ నువ్వు మనస్సు మొత్తం దీని మీదే ఉంది. వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు ఏం చేశారో ఏంటి, దాని మీద లేనే లేదు నీ మనస్సు. ఏదో చేశామంతే, రాలేదు, నాకు కాలేదు, నాకు కాలేదు, నాకు కాలేదు, నాకు కాలేదు, నాకు కాలేదు, అంతే. వదులు వదులు వదులు. ఇట్లా మన జీవితం. అందుకని గురు స్నేహం చేసినప్పుడు ఈ జబ్బు ఉందే కొంచెం వదులుతుంది. జబ్బు ఇది ఒక రోగం, ఇది ఒక అద్భుతమైన రోగం మనకు కలిగింది. కూర్చున్నా లేచినా అదే కనపడుతుంది, వినపడుతుంది, అదే చూస్తున్నాం. ప్రాబ్లమే చూస్తున్నాం, ఏడుపే చూస్తున్నాం. అది రాదు నీ ఎంత, అది నువ్వు వేరే, నువ్వు అది వేరే.